ఆ దేవుడి మీదొట్టార్తి, నువ్వు యశ్వంత్ ముందు నిజం చెప్పకపోవడం చాలా సంతోషం. కానీ నేను మాత్రం నిన్ను వదలను. మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని నాకు తెలుసు. కానీ మీకు గుర్తుందా ప్రిన్సిపల్ గారు మనకేం చెప్పారో? అమ్మా నాన్నలు గొడవ పడితే అది పిల్లల మీద చాలా చెడు ప్రభావం చూపిస్తుందని. అందుకే వాళ్ళ ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని. ఒకవేళ దీని ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మీ డాడీల మధ్య చాలా ప్రేమ ఉందని పిల్లలు అనుకునేటట్టు మనం బిహేవ్ చేయాలి. కాస్తైనా నవ్వొచ్చు కదా యశ్వంత్ గారు, పిల్లల కోసం ప్లీజ్. నాకు గుర్తుంది. ప్రదీప్, ఒక్క నిమిషం. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. అదేంటంటే రాము ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. నాకు కొంచెం కూరగాయలు తెచ్చివా ప్లీజ్. కూరగాయలు, కొత్తిమీర, టమాటా, వంకాయలు ఇవి తీసుకురావడానికా నేనుంది? నిజంగా నేను వీటితో చాలా విసిగిపోయాను. ఈ ప్రదీప్కి ఏమైంది? ఎప్పుడు ఇలా మాట్లాడలేదే. ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. ప్రదీప్, వచ్చేసావా? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవును, చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వెక్కడికి వెళ్ళావు? నీ ఫ్రెండ్స్తో ఎక్కడికైతే కాఫీ తాగడానికి వెళ్ళావో అక్కడి నుంచే వస్తున్నాను. వారేవా, ఒక్కడివి కాఫీ తాగడానికి వెళ్ళావా? అవును, మరి ఎవరిని తీసుకెళ్ళమంటావు? నిన్న నువ్వు ఎవరో బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళావు. అరవద్దు ప్రణతి, అరిచినంత మాత్రాన నిజం దాగిపోదు. నేను నా కళ్ళారా నేను ఒక అబ్బాయితో చూశాను. నువ్వు నన్నే మోసం చేయాలనుకుంటున్నావా? నన్ను చాలా ప్రేమిస్తున్నానంటావుగా, ఇదేనా నీ ప్రేమ? ఇంత ద్రోహమా? అందుకే నువ్వు నన్ను ఈ మధ్య అవాయిడ్ చేస్తున్నట్టున్నావు. నువ్వన్న నిజమే, నా ప్రేమ పర్మనెంట్ కాదు. ఎవరత్నం? ఎవరిని కలవడానికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు?